ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనము. ప్రజలారా, బాప్తిస్మమిచ్చి యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి అక్కడున్న జనులతో, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. ప్రజలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుని గొర్రెపిల్ల, శ్రేష్టమైన గొర్రెపిల్ల. ప్రజలారా, ఆనాడు హేబేలు దేవునికి అర్పణగా బలి ఇచ్చినప్పుడు అతను ఇతరుల మందులోని దొంగలించినవో, లేక లోపము ఉన్న వాటివో, లేక ఎండిపోయిన వాటివో, లేక ఏదైనా కలంకమైనదో జబ్బుదో దేవునికి అర్పణగా ఇవ్వలేదు. తాను తన సొంతంగా మేపుచున్న గొర్రెల మందలోని తొలిచూలును పుట్టిన శ్రేష్టమైన క్రొవ్విన వాటిని ఎటువంటి మచ్చ కళంకము లేని పవిత్రమైనవి దేవునికి అర్పించెను. ప్రజలారా, మరి మన దేవుడు కూడా మన కొరకు యేసుక్రీస్తు ప్రభువును బలిగా అర్పించెను. ఆయనలో ఏ దోషము లేదు, ఆయనలో ఏ పాపము లేదు. నిర్దోషమైన నిష్కలంకమైన దేవుని గొర్రెపిల్ల, ఆయన సొంత మందలోని ఏకైక అద్వితీయ గొర్రెపిల్ల అయిన క్రీస్తును బలిగా అర్పించెను. మన కొరకే, మన దోషముల కొరకే, మన నిందల కొరకే, మన పాపముల కొరకే, మన శాపముల కొరకే, మన అపరాధముల కొరకే దేవుడు మన కొరకు క్రీస్తును బలిగా అర్పించెను. ఎందుకనగా మనము రక్షింపబడి ఆయనతో పాటు యుగయుగములు తరతరములు జీవించుటకు. ప్రజలారా, పాత నిబంధన కాలంలో ఎవరైనా తప్పు చేసినచో తాను ఎడ్లనో గొర్రెలనో మేకనో తెచ్చి దాని మీద చేతులుంచినచో అది మన పాపముల నిమిత్తము వధింపబడి ప్రాయశ్చిత్తముగా అర్పింపబడును. ఆ రక్తము ద్వారా మనము విమోచింపబడుతాం. అయితే ప్రభువు మన ఒక్కరి పాపముల కొరకే కాదు, లోకములోని ప్రతి ఒక్కరి పాపములు మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల వలె అందరి పాపములు ఆయన భరించెను, ఆయన వధింపబడెను, ఆయన మన నిమిత్తము ప్రాయశ్చిత్త బలిగా అర్పింపబడెను. ఆయన చిందించిన అమూల్యమైన రక్తము అనగా మరకైనను మచ్చైనను లేని నిర్దోషమైన నిష్కలంకమైన క్రీస్తు రక్తము ద్వారా మనము విమోచింపబడితిమి. దేవుని ప్రియమైన గొర్రెపిల్ల మన యేసుక్రీస్తు ప్రభువు. కానీ మనుషుల కొరకు ఆయనను బలిగా ఇచ్చుటకు దేవుడు వెనుక తీయలేదు. ప్రభువు వదకు తేబడిన గొర్రెపిల్ల వలె మౌనముగా ఉండునట్లు అతడును మౌనంగా ఉండెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. ఇవన్నీ మన కొరకే. ప్రజలారా, యోహాను రాసిన ప్రకటన గ్రంథంలో తనకు కలిగిన పరలోక రాజ్యపు దర్శనంలో ఒక సంఘటన ఏదనగా, నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడూనూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. పెద్దలలో ఒకడు, తెల్లని వస్త్రములు ధరించుకొనిన వీరు ఎవరని నన్నడుగగా, అయ్యా నీకే తెలియను అనగా, అతడు, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకుని వాటిని తెలుపు చేసుకొనిరి అని చెప్పెను. ప్రజలారా, జీవవృక్షమునకు హక్కుగలవారై గుమ్మముల గుండి ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఒదుగుకొనువారు ధన్యులు అని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. కాబట్టి ప్రజలారా, మన యేసుక్రీస్తు ప్రభువు రక్తంలో మనము శుద్ధీకరింపబడి పరిశుద్ధ పట్టణమైన దేవుని రాజ్యములోనికి ప్రవేశించుటకు అర్హులవుదాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. మా కొరకు ఎన్ని శ్రమలను, ఎన్ని నిందలను, ఎన్ని దెబ్బలను, ఎన్ని బాధలను అనుభవించావయ్యా. ఇవన్నీ మా కొరకే. మా పాపములను మోసుకొని పోయి మేము మరణించవలసిన స్థానంలో నీవు మరణించి మాకు జీవమును రక్షణను అనుగ్రహించిన దేవుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనములు, లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు. తండ్రి, మా హృదయమును శరీరమును మీ రక్తంలో కడుగుకొని శుద్ధీకరించుకొని పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడి మీ బిడ్డలుగా మీ రాజ్య వారసులగుటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ సమస్త మహిమాగాంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.